Friends, welcome back to our channel. In this video, BSc Zoology సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్ సిలబస్ అనేది చూద్దాం. సో మనకు ఉన్నటువంటి థర్డ్ సెమ్లో ఉన్నటువంటి 4 పేపర్స్లో ఇది ఒకటి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్లో మనం చూసినట్లయితే యూనిట్ 1 కింద హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్ అనేటువంటి టాపిక్, మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్ అనేటువంటి ఇచ్చారు మేజర్గా. సో యూనిట్ 2కి లింకేజీ క్రాసింగ్ ఓవర్ మెయిన్ కాన్సెప్ట్స్గా ఉంటున్నాయి. లింకేజ్ క్రాసింగ్ ఓవర్ జీన్ ఇంటరాక్షన్స్ లైక్ ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ ఇచ్చారు. సో లీథల్ జీన్స్, ఎపిస్టాసిస్ అనేటువంటివి యూనిట్ 2 కింద మనకు సిలబస్గా ఇవ్వడం జరుగుతుంది. ఎపిస్టాసిస్ అండ్ నాన్ ఎపిస్టాసిస్ కూడా. తర్వాత యూనిట్ 3 పాలిజీన్స్, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఎలిట్స్, RH ఇన్హెరిటెన్స్ అండ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఇచ్చారు. సో ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్, కప్ప పార్టికల్స్ ఇన్ పారామిషియం అండ్ షెల్లో అంటే స్నైల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ కూడా మనం యూనిట్ 3 కింద చూడాల్సి ఉంటుంది. యూనిట్ 4లో సెక్స్ డిటర్మినేషన్, జీనిక్ బ్యాలెన్స్ థియరీ, అట్ ద సేమ్ టైం క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ లింక్డ్, వై లింక్డ్, XY లింక్డ్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ అవే చూపిస్తున్నారు, ఎక్స్ లింక్డ్, వై లింక్డ్, XY లింక్డ్ యూనిట్ 4 కిందకి వస్తుంది. సో యూనిట్ 5 చూసినట్లయితే హ్యూమన్ క్యారియోటైపింగ్, ఆటోజోమల్ రెసిసివ్ డిజార్డర్స్, ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్, సో బేసిక్స్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ప్రోటియోమిక్స్ అనేటువంటివి యూనిట్ 5 కింద మనకి సిలబస్కి ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన వీడియోస్ మనం చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.